మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోన గురువయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. అనంతలక్ష్మి ఆమె భర్త వెంకట్రావు కలిసి గాజువాక ప్రాంతంలో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గురవయ్య ఆరోపించారు. పార్టీ మహిళా నాయకురాలుగా ఉండి కొత్తూరు నరేంద్రను చెప్పుతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మచ్చ లేదని చెప్పుకుంటున్న అనంతలక్ష్మి గాజువాక ప్రాంతంలోని పలువురిని మోసం చేశారని, వేధింపులకు కూడా గురి చేశారని ఆరోపించారు. ఆమెపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జగన్ భార్య పట్ల అనుచితంగా మాట్లాడిన టీడీపీ నాయకుడిని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, మరి అనంతలక్ష్మిని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. ఆమె వల్ల మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కోన గురువయ్య యాదవ్, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి. మరి మీడియా సోదరులకు, మరి గాజువాక పరిసర ప్రాంతాల్లో ఓటర్ల మార్సీలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలను పేరు పెట్టుకొని గాజువాక పరిసర ప్రాంతాల్లో సర్వశుద్ధి అనంతలక్ష్మి, అతని భర్త సర్వశుద్ధి వెంకటేశ్వర ఊరాఫ్ సంటి, వీళ్ళిద్దరూ ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి తప్పుడు కేసులు పెట్టించి ఎంతోమంది దగ్గర కోట్లాది రూపాయలు బినామీలు చేపించుకొని ఆస్తులకి అటాచ్మెంట్ తీసుకొచ్చి సామాన్య ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి సంగతి మీకు అంతా తెలిసిన విషయమే. మార్చి 2వ తేదీన ఇంటి పేరు కొత్తూరు నరేంద్ర, మీ తండ్రి గారి పేరు కొత్తూరు కామేశ్వర గారి మీద తప్పుడు కేసులు బాగా జరిగింది. యాక్చువల్గా ఈ నరేంద్ర అనే వ్యక్తి కూడా నాకు తెలియదు. మరి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ నరేంద్ర అనే ఇతన్ని చెప్పుతో కొడుతూ ఎంతవరకు కరెక్ట్? తను మళ్ళా మన ప్రెస్ మీట్ పెట్టి నా మీద మచ్చలేదు, నేను హరిశ్చంద్రరావుని, నేను నీతి నిజాయితీ కట్టుపడ్డాను, పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా మీద బురద జల్లారు అనే రకంగా మాట్లాడిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే. మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అనంతలక్ష్మి నీ మీద మచ్చలేదన్నావు. జాజుల కనకమ్మ సర్వే నెంబర్ 137/1 42 సెంట్లు భూమిని నువ్వు కబ్జా చేయలేదా? దొంగ డాక్యుమెంట్ పెట్టి 2019లో కేసు చేయలేదా? ఇంకొకటి వెలమ వెంకటరమణ, లక్కిరెడ్డిపాలెం, కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, ఇతని దగ్గర మీరు 20 లక్షలు తీసుకొని పనికిమాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదా? పిల్ల ధనలక్ష్మి రైల్వే ట్రాక్ పక్కన 1 సెంటున్నర భూమి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పెళ్లికి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఇల్లు కరెంటు బిల్లులు మోసం చేయలేదా? ఆమెను కొట్టి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీడియా మిత్రులు చెప్తాను. ఇంకొకటి ఎర్ర రాజేశ్వరి వైఫ్ ఆఫ్ నాయుడు, నీ 2 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నా పర్మిషన్ లేకుండా. విశాఖ సిటీ ప్లానర్ కూడా మేము ఒకటే చెబుతున్నాం, పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్? ఆమెకి ఆ ల్యాండ్కి దోవే లేదు. ఆ ఇంటి ముందు దోవ కావాలని చెప్పి వాళ్ళతో గోడ పెట్టుకొని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టింది. అంటే నీ పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు స్టేషన్లో కూర్చోబెట్టలేదా? బాధితుడు కొత్తూరు నరేంద్ర మాట్లాడుతూ తనను అనేక విధాలుగా అనంతలక్ష్మి మోసం చేసిందని, తనపై చేసిన ఆరోపణలు నిరాధారణమని అన్నారు. గాజువాక, గోపాలపట్నం తదితర పోలీస్ స్టేషన్లో అనంతలక్ష్మిపై ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ కాపీలను చూపించారు. తనకు స్థలాలు ఉన్నాయని, ప్లాట్లు ఉన్నాయని పలువురిని నమ్మించి అనంతలక్ష్మి, ఆమె భర్త రిజిస్ట్రేషన్ పేరుతో మోసాలు చేశారని నరేంద్ర ఆరోపించారు. నాకు బాగా మా మానవకి బాగా ఆప్తులైన ఒక వెంకటప్పారావు గారు చెప్పేసి ఈరోజు సర్పంచ్, ఆయన వైసీపీ సర్పంచ్ అనమాట. ఆయన కూడా అప్పుడు కొత్తగా పెళ్ళి అయితే ఆ పెళ్ళైన వాళ్ళ వైఫ్ బంగారం తాకపెట్టిన అతను ఇన్వెస్ట్ చేశారు. సో ఇవి నమ్ముకున్నందుకు మొత్తం మీ పార్టీ మీద రోడ్డు మీద వచ్చేసాం అనమాట. ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ నేను, మా తమ్ముడు, మిగతా ఫ్యామిలీ 4 ఫ్యామిలీకి రోడ్డు మీద వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కూడా సరే ఓకే అనుకుంటే ఆ స్టాంప్ పేపర్ ఎప్పుడైతే మేము ఎప్పుడైతే ఇచ్చామో నమ్మకంగా ఇచ్చినకి ఆ స్టాంప్ పేపర్ మిస్యూజ్ చేసుకొని కోర్టులో కేసు వేశారు. ఏమని? మా అప్పు ఇవ్వాలని చెప్పేసాను. అని కేసు వేస్తే దానికి కోర్టు వచ్చేసి 8 లక్షలు ఇచ్చిందన్నమాట. దాని తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను కొంచెం హైకోర్టుకి వెళ్ళలేకపోయాను, కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో అది ఎవరైనా కక్షోపాలు పెట్టుకొని నేనండి లాస్ట్ ఇయర్ ఒక నేను బీహెచ్పీలో ఉండేవన్నమాట. సో నేను బీహెచ్పీలో లేనని చెప్పేసి నేను, మా మమ్మీ, మా నాన్న, మా అమ్మగారు అంతా కూడా మిందే మొత్తం అంతా కలిపి మీరు లోకల్ ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. నా మీద ఇప్పుడు వచ్చి ఎటువంటి కేసు కూడా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఒక అడుగు కూడా ఇప్పుడు వచ్చి పెట్టలేదు. అలాంటిది నేను మొన్న మా చెల్లెలు గారికి, మా చెల్లికి వచ్చేసి పెళ్లి సంబంధం అవుతుందంటే ఆ పెళ్లి సంబంధంలో కూర్చుంటే ఇద్దరు పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు కేసు ఫైల్ చేసి నన్ను తీసుకొచ్చి నేను రవి గారు కూర్చున్నాను. నాకు ఎస్ఐ రవి గారు పిలిచారు అన్నమాట, గాజువాక స్టేషన్ ఎస్ఐ పిలిచి కూర్చొని నన్ను విచారిస్తున్నారు అనమాట. ఏమని బాబు ఏమైందమ్మా ఏంటంటే చాలా మర్యాదపూర్వకంగా విచారించారు. అతను నా మీద ఒక మ్యాన్ హ్యాండింగ్ కానీ ఏమి చేయలేదు, చాలా మర్యాదపూర్వకంగా ఏమైంది నాన్న దీమే కేసు పెట్టారు ఎంతవరకు రైట్ అంటే నుంచి ఇలా మాట్లాడుతుండగానే ఆవిడ ఎక్కడి నుంచి వస్తుందో ఏ విషయంతో తెలియదు. ఈ పక్క రూమ్ నుంచి అలా వచ్చింది, నాకేంటి ఎవరో వచ్చిన మనిషి కాబట్టి తిరిగాను, తీసుకొని చెప్పుదా కొట్టింది. ఆ వీడియో మీరు అందరూ చూశారు.
దాని ముందు ఆవిడ ఏం చెప్తుంది దాని కౌంటర్ కింద, నేనైతే దుర్భాషాడని చెప్పేసాను. మీరు కావాలంటే సీసీ ఫుటేజ్ మీకు మళ్ళీ మీరు కావాలంటే రిక్వెస్ట్ పెట్టుకుంటాను నేను కోర్టుకి, అది కూడా వస్తుంది. నేను స్టేషన్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యాను, నేను స్టేషన్లో ఎంటర్ అయిన తర్వాత ఒక గంట పోయి ఆవిడ వచ్చారన్నమాట. నేను ఆవిడ ఎక్కడ తిట్టడానికి కానీ నేను ఆవిడతో మాట్లాడి 4 సెషన్ల ముందు అవుతుంది. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే 2019లో ఎలక్షన్ టైంలో మాకు నేను హైదరాబాద్లో ఒక కంపెనీ పనిచేసినప్పుడు నేను ఎలక్షన్కి ఓటేయడానికి వచ్చానమాట. అప్పుడు మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి కిందకు వచ్చి నేను కింద పాలపడి నేను కిందకు వచ్చి తమ్ముడు మీతో పని ఉంది అంటే నుంచి నేను మీతో మాట్లాడినంటే, లేదు తమ్ముడు అయిపోయింది నేను నీకు న్యాయం చేస్తానని చెప్పేసి అని నన్ను ఆ రోజు నైట్ ఎలక్షన్ ఎల్లుండగా నన్ను నాగిరెడ్డికి తీసుకెళ్ళింది. అంటే నాగిరెడ్డి అంటే ఎక్స్ ఎమ్మెల్యే మాట. తీసుకెళ్ళి 5 లక్షల రూపాయలు అతని దగ్గర తీసుకుంది. దానికి సాక్షి నేనే. తీసుకొని ఏమని చెప్పింది అనుకున్నారు, నేను అక్కడికి వెళ్ళాను. అక్క అదేంటక్క మీరంతా టీడీపీ కదా, అందుకే మిమ్మల్ని చూసి నేను వచ్చాను, మీరు వచ్చేసి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, తమ్ముడు నీకు రాజకీయం తెలియదు, ఇదే రాజకీయం అంటే ఆయన డబ్బులు ఇస్తాడు, మనం అక్కడ వచ్చి మేము ఇవ్వాలని చెప్తారు. వార్డు మెంబర్ కూడా అక్కడ డబ్బులు ఇవ్వలేదంట. 5 లక్షల రూపాయలు తీసుకున్నాక సాక్ష్యం నేనే. నా కళ్ళ ముందు తీసుకుంది. ఆ రోజు రాత్రి చంటి అనంతలక్ష్మి నేను కలిసి వాళ్ళ కార్లు వెళ్ళాము, తీసుకొచ్చాము. రాత్రి డబ్బులు నా దగ్గర ఉన్నాయి. దాని తర్వాత రోజు మార్నింగ్ వచ్చేసి నా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి వారు ఏం చేశారో మనకు తెలియదు. అప్పుడు కూడా ఏమన్నారంటే, ఎమ్మెల్యే పల్లా సింగ్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీ పరంగా అడిగేది ఇచ్చారంట. ఆయన కానీ దించేస్తే నెక్స్ట్ నేనే ఉన్నాను తప్ప నా వెనకాల ఎవరు తన వెనకాల నన్ను బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అని చాలా స్ట్రాంగ్గా నిలబడింది అనమాట. ఆహా నాకు ఈ రోజు రాజకీయ దండం అని చెప్పి బయటకు వచ్చేస్తే అప్పుడు కట్ చేస్తే మన స్టేషన్లో జరిగింది.